మనసుతో మీరే ఘర్షణ పడుతున్నారు. ఏ నిర్ణయానికి రాలేక అవస్థ పడుతున్నారు. నిర్ణయమా? దేని గురించి? అది కూడా నా నోటితోనే చెప్పిస్తున్నారా? నన్ను పెళ్లి చేసుకోవాలా వద్దా అన్న నిర్ణయం. మోహన్ గారు, అవును, మీకు కోపం వచ్చినా ఉన్న నిజమదే. పాత జీవితం మర్చిపోయి కొత్త జీవితం మొదలు పెట్టమని మీ మనసు మీకు నూరిపోస్తోంది. కానీ మీరు దాంతో రాజీ పడలేకపోతున్నారు కదా? కొత్త జీవితమా? ఏంటో మీరు చెప్పేదేది నాకు అర్థం కావడం లేదు. లేదు, మీకన్నీ అర్థమవుతున్నాయి. కానీ మీరే ఏ నిర్ణయానికి రాలేకపోతున్నారు. అది చెప్పడం ఇష్టం లేక ఏమీ తెలియనట్లుగా ఇలా నటిస్తున్నారు. నటనా? అవును, అయినా మీకు ఇది కొత్త కాదులండి. మీరేం అనుకోకపోతే మీకు విషయం చెప్తాను. చెప్పండి. ఈ మాటలు విని మీరేం బాధపడకూడదు. ఈ విషయాన్ని ఇంకా నా అంతటా నాకు ఇష్టం లేదు. అందుకని మీకు ఇలా చెప్పేస్తున్నాను. ఇంతకాలంగా మీ మనసు నొచ్చుకోవడం ఇష్టం లేక ఈ విషయాన్ని నాలోనే దాచుకున్నాను. ఏ విషయం? మీరెవరో నాకు బాగా తెలుసు. మీరు సినిమా నటి కళ. అవును, నాకన్నీ తెలుసు. ఎప్పుడో తెలుసు. నేను మొదట్లో మీరు ఇంటికి వచ్చినప్పుడే మిమ్మల్ని గుర్తుపట్టాను. కానీ మీరే నేను కళని కాదు లక్ష్మినంటూ గట్టిగా చెప్పారు. నాకే అర్థం కాలేదు. మీరెందుకు ఇలా చేస్తున్నారో అర్థం కాక డైరెక్టర్ రాముగారిని కలిశాను. రాముగారు మీ గురించి అంతా చెప్పారు. అదంతా విని నేను చాలా బాధపడ్డాను. నిజంగా చెప్పాలంటే మీది చాలా పెద్ద విషాద గాథ. కానీ ఎందుకనో మీ గతాన్ని మీరు మర్చిపోవాలనుకుంటున్నట్లు, దాచిపెట్టాలనుకుంటున్నట్లు నాకు అర్థమైంది. ఆ విషయాన్ని మీరు చెప్పేదాకా, మీ అంతటి మీరు బయట పెట్టేదాకా నేను మీ దగ్గర ప్రస్తావించకూడదనుకున్నాను. కానీ ఈ విషయాన్ని ఇంకా దాచిపెట్టడం మంచిది కాదనిపించి ఈవేళ మీతో నిజం చెప్పేస్తున్నాను. నాకు మీరెవరు, మీ గతం ఏంటో, మీరు జీవితంలో ఎటువంటి ఆటుపోట్లు ఎదుర్కొన్నారో అన్నీ తెలుసు. మిమ్మల్ని, మీ గతాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాను. మీరెక్కడికి వచ్చాక ఒక వ్యక్తిగా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకున్నాను. మీరు నాకెంతో బాగా నచ్చారు. మీలో ఉన్న సంస్కారం, స్వాభిమానం నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్నాను కాబట్టి మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చాను. ఇది మీ మీద సానుభూతితోనో జాలితోనో చేయాలనుకోవడం లేదు. కేవలం అభిమానం కొద్దే ఈ పని చేయాలనుకుంటున్నాను. నా జీవితంలోకి మీరు అడుగు పెడితే రవి, నేను ఇద్దరం బాగా సుఖపడతామని నాకు బాగా నమ్మకం. అందుకే మీకు ఇబ్బందిగా అనిపిస్తోన్నా ఇలా పదే ఈ విషయాన్ని మీ దగ్గర ప్రస్తావిస్తున్నాను. అవును, నేను రవి మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం. చెప్పండి, ఇప్పటికైనా మీ మనసులోని మాట చెప్పండి. నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమే కదా? అవును, ఉన్న మాట అయితే చెప్పేయండి. మీలో మీరే ఇలా కుమిలిపోకండి. మీకు మనం పెళ్లి చేసుకోవడం ఇష్టమే కదూ? సారీ, కానీ మీరు అడిగే ప్రశ్నకి నేను ఇవ్వగలిగిన సమాధానం ఇదొక్కటే. ప్లీజ్, ఈ విషయం గురించి నా దగ్గర ఇంకెప్పుడూ ప్రస్తావించకండి. వద్దని చెప్తున్నా మీరు పదే నాతో దీని గురించే ఎందుకు మాట్లాడుతున్నారు?
నన్నెందుకు హింసిస్తున్నారు? నేను నేను మీకేం అపకారం చేశాను? కళగారు, కళగారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం నాకు అసలు ఇష్టం లేదు. కానీ జీవితంలో ఒకసారి దెబ్బతినంత మాత్రాన ఇలా మోడులా బతకాల్సిన అవసరం లేదని మీకు నూరు పోద్దామన్నదే నా తపన. మీకు మళ్ళీ కొత్త జీవితం ప్రారంభించే హక్కు ఉంది. మీ మనసుకు నచ్చితే, మీకు అన్ని విధాలా ఇష్టమైతే మళ్ళీ పెళ్లి చేసుకొని ఆనందంగా గడపగల స్వేచ్ఛ మీకుంది. కానీ మీరే గుర్తించలేకపోతున్నారు. మీ కళ్ళెదుట కొత్త జీవితం తలుపులు తెరుచుకొని నిలబడినా మీరే కాలదనుకుంటున్నారు. ఇకనైనా ఈ చాదస్తాలన్నీ కట్టిపెట్టండి. మీ మనసు చెప్పేది వినండి. కొత్త జీవితం మొదలు పెట్టండి. మీకు ఆ హక్కు ఉంది. లేదు లేదు, నాకే హక్కు లేదు, ఏ కోరిక కూడా లేదు. నన్ను ఇలా బతకనివ్వండి చాలు. దయచేసి నన్ను ఇలా వేధించకండి. నన్ను నా మానాన వదిలేస్తే నాకంతే చాలు. నాకే కొత్త జీవితము అక్కర్లేదు. నేను మనస్ఫూర్తిగానే చెప్తున్నాను. నాకు ఇలా బతకడమే ఇష్టం. దయచేసి నన్నుగానే వదిలేయండి. మీకు దండం పెడతాను. భగవంతుడా, నాకేంటి పరీక్ష? నేనేం పాపం చేశానని నాకిన్ని శిక్షలు? నేను సుఖపడటం నీకు అసలు ఇష్టం లేదా? ఒక్క నిమిషమైనా నన్ను ప్రశాంతంగా బ్రతకనియవా? నేనేం పాపం చేశాను? ఏం పాపం చేశాను? కళగారు, మీరా? సారీ, ఒక్క మాట చెప్పెళ్తాను. దయచేసి నేను చెప్పేది విని జాగ్రత్తగా ఆలోచించుకోండి. వద్దు, ఇంకా మీరేం చెప్పొద్దు. నేనేం వినలేను. నా ఓపిక చచ్చిపోయింది. నన్ను ఒంటరిగా వదిలేయండి. నా కర్మానికి నన్ను వదిలేయండి. నేనేమైపోతే మీకేంటి? దయచేసి నన్ను వదిలేయండి. పొట్ట చేత పట్టుకుని మీ ఇంటికి వచ్చినందుకు ఒక ఆడదానికి ఇన్ని ఇబ్బందులు పెట్టకండి. ప్లీజ్, నా మానాన్ని నన్ను వదిలేయండి. నా గురించి మీరేం పట్టించుకోవద్దు. నాకీ ఒక్క సాయం చేసి పెట్టండి, అంతే చాలు. ఓ కాలం రాసిన గేయమా, కడలు చేసిన గాయమా, ప్రమిదని విడచిన దీపమా, ప్రశ్నగా మిగిలిన రూపమా, వేదనే నీ ధ్యేయమా,
ధ్యేయమా నిర్వేదం న్యాయమా విధినెదిరించి పోరాడుమా విరాగిణిలా మారకుమా విధినెదిరించి పోరాడుమా విరాగిణిలా మారకుమా ఓ చీకటి నిండిన ప్రకాశమా తుఫాను దాగిన ప్రశాంతమా నా మాట వినుమా నా మాట వినుమా నా మాట వినుమా నా మాట వినుమా ఓ కాలం రాసిన గేయమా కళలు చేసిన గాయమా ప్రమిదని విడచిన దీపమా ప్రశ్నగా మిగిలిన రూపమా నా మాట వినుమా నా మాట వినుమా బాధల మజిలీలున్నా ఆగదు జీవన పయనం దశలెన్నో మారితేనే సీతాకోక చిలుకకి జననం బాధల మజిలీలున్నా ఆగదు జీవన పయనం దశలెన్నో మారితేనే సీతాకోక చిలుకకి జననం పాత వెతలన్నీ పాఠాలుగా మార్చుకో భావి ఆనందాల వైపు రెక్కలు సాచి ఎగిరిపో ఓ చీకటి నిండిన ప్రకాశమా తుఫాను దాగిన ప్రశాంతమా విధినెదిరించి పోరాడుమా విరాగిణిలా మారకుమా విధినెదిరించి పోరాడుమా విరాగిణిలా మారకుమా నా మాట వినుమా నా మాట వినుమా నా మాట వినుమా నా మాట వినుమా ఓ కాలం రాసిన గేయమా కళలు చేసిన గాయమా ప్రమిదని విడచిన దీపమా ప్రశ్నగా మిగిలిన రూపమా నా మాట వినుమా నా మాట వినుమా రాయే అయినా కోరును రాగంతో సావాసం ఎండిన మోడైనా అది ఎదురు చూచును వసంతం కోసం రాయే అయినా కోరును రాగంతో సావాసం ఎండిన మోడైనా అది ఎదురు చూచును వసంతం కోసం ప్రాణమున్న పైడి బాల పాషాణపు బతుకేలా ఆనందాలు కోరి వస్తే అందుకోను భయమేల ఓ చీకటి నిండిన ప్రకాశమా
తుఫాను దాగిన ప్రశాంతమా విధినెదిరించి పోరాడుమా విరాగిణిలా మారకుమా విధినెదిరించి పోరాడుమా విరాగిణిలా మారకుమా నా మాట వినుమా నా మాట వినుమా నా మాట వినుమా నా మాట వినుమా ఓ కాలం రాసిన గేయమా కళలు చేసిన గాయమా ప్రమిదని విడచిన దీపమా ప్రశ్నగా మిగిలిన రూపమా వేదనే నీ ధ్యేయమా నిర్వేదం న్యాయమా వేదనే నీ ధ్యేయమా నిర్వేదం న్యాయమా విధినెదిరించి పోరాడుమా విరాగిణిలా మారకుమా చీకటి నిండిన ప్రకాశమా తుఫాను దాగిన ప్రశాంతమా నా మాట వినుమా నా మాట వినుమా నా మాట వినుమా నా మాట వినుమా ఓ కాలం రాసిన గేయమా కళలు చేసిన గాయమా ప్రమిదని విడచిన దీపమా ప్రశ్నగా మిగిలిన రూపమా నా మాట వినుమా నా మాట వినుమా నా మాట వినుమా నా మాట వినుమా హాయ్ డాడీ. హలో సరసు. ఏంటి డాడీ 2-3 రోజుల్లో తిరిగొస్తానని దాదాపు వారం రోజులు ఉండొచ్చారు. ఏం చేయనమ్మా, పనులు అలా ఉన్నాయి మరి. ఎనీవే, ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగానే ఉన్నాను. కనీసం ఒక్కసారైనా ఫోన్ చేయలేదే? చాలా హడావుడైందమ్మా. ఫోన్ చేయకూడదని కాదు, టైం దొరకలేదంతే. ఓ డాడీ, నువ్వు ఎప్పుడు ఇలాగే చెప్తావు. రమణమ్మా, అయ్యా అయ్యా ఇక్కడ కవర్ ఉండాలి, ఇప్పుడు లేదు. ఏమైంది? నువ్వేమైనా తీసావా? అయ్యా అది అది ఆ కవర్ ఇక్కడ ఉంటే పోతుందని సరస్బాబు గదిలో పెట్టాను బాబు. అలాగా, సరే.